టాక్సిక్ అనే మూవీ చూసిన ది ఒరిజినల్, ది బోల్, ది అంబిషియస్, ది ఫైర్ క్రాకర్ అని చెప్పుకోవచ్చు. అసలుకి యష్ ఎవడన్నా చెప్పింది, యష్ అసలుకి ఏమంటారు ఓ పాన్ ఇండియా హీరో అని. యష్ పాన్ ఇండియా హీరో కాదు, యష్ ఒక హాలీవుడ్ హీరో. ఆ ఎలివేషన్స్, ఆ మాసులు చూస్తుంటే మా పిచ్చెక్కిప్పించుండే. అసలుకి ఏమైనా బాడీ ఉందా? నాకు నిజంగా చెప్తున్నా, ఈ సినిమా అయితే మన జంజీ పోరగాల గురించి తీసిండు. చూడండి, ఒకప్పుడు జానీ సిన్స్ అని చెప్పుకోవచ్చు మన మొగజాతి ఆనిముత్యం. ఇప్పుడైతే యష్ అన్న. యష్ అయితే నిజంగా అసలు మనుషులను కొట్టడమో కానీ నిజంగా మంచాలు ఇరగొడుతుండే హీరోలతోని. ఫస్ట్ హాఫ్ మొత్తం కైరా అద్వానీతోని అధ్వానంగా అడిగి మనిషిలాగా చేసిండు. అరుంధతి సినిమాల పశుపతి అయినా అరుంధతిని వదులుతాడు కానీ ఈయన మాత్రమే హీరోని వదులుతాడని చెప్పుకోవచ్చు. అసలుకి ది బోల్డ్ క్యారెక్టర్స్ అన్న. ఆమె డైరెక్టర్ ఎవరో ఏమంటారు, గీతు మోహన్ దాస్ అంట. నువ్వు గీతు మోహన్ దాస్ కాదు, నిజంగా చెప్తున్నా, నువ్వు లేడీ సందీప్ రెడ్డి వంగ అని చెప్పుకోవచ్చు. ఒకప్పుడు యానిమల్, ఒకప్పుడు అర్జున్ రెడ్డి. ఇవన్నీ సినిమాలో డిలీట్ చేయండి. ఎందుకనంటే బ్రెయిన్ లో డిలీట్ చేసేసి ఫ్రెష్ గా రాండి. అసలుకి వేరే లెవెల్ వైబ్స్ తెప్పిస్తుండే. అసలుకి నిజంగా రవి గారు మీరు కొట్టిన బీజిఎం అయినా ఏదైనా సరే దారుణంగా ఉంది. మా ఇంట్లో ఉంటాడు కుక్కు. ఈ సినిమాలో హీరోని పేరు రుక్కు. రుక్కును మాత్రం మడత పెట్టి హీరో కొట్టేసిండు మంచాల మీద. అసలుకి ఈ సినిమాలో మొత్తం ప్రతి ఒక్క హీరోనితోనే ఏమంటారు పిల్లల్ని అంటనే ఉన్నాను. అసలుకి ఆప్తలేడు. అసలుకి ఆడు ఏమంటారు మొగధీర సినిమాలు అయినా సరే రామ్ చరణ్ ఒక్కొక్కరికి షారుఖ్ ఖాన్ 100 మందిని ఒకేసారి రామని అంటాడు. కానీ ఈ సినిమాలో మాత్రం మన యష్ అయితే ఒక్కొక్కరు కాదు 100 మంది ఒకేసారి వచ్చినా సరే పని కానిచ్చేస్తా అని చెప్పేసి అని అంటుండు. అంత స్ట్రెంత్ ఉంది. అసలుకి ఆ కైరా అద్వానికి అయితే ఎంత చేస్తే సరిపోలేదు. ఆమె ఏమంటుందనంటే నెక్స్ట్ టైం నేను చేసేటప్పుడు సంబరం లాగా ఉండాలని చెప్పేసి అని అంటుంది. నిజంగా ఈ సినిమా కాదు, నాకు తెలిసి టీఎఫ్ఐ హీరోలకే పోటీ వస్తుంది అనుకున్నా. ఆఖరికి జానీ సిన్స్ కూడా పోటీ వస్తుంది. మా అన్న లెవెల్ వేరా, మా అన్న రేంజ్ వేరా. ఏం లేదు, జస్ట్ బోర్ కొడుతుంది. ప్లస్ తెలుగు డబ్బింగ్ అసలు బాలే. మెయిన్ ప్రాబ్లం అదే. సినిమాలో మనం ఇన్వాల్వ్ అవుదాం అనుకునే టైంకి తెలుగు డబ్బింగ్ పాత డైలాగులు అన్నీ వస్తాయి. ఏంటిది వెలితిగా ఉందని ఈ టైప్ లో వర్డ్స్ వచ్చేసరికి మనకు అసలు అందులోంచి బయటకు వచ్చేస్తాం. అక్కడేమో గ్యాంగ్స్టర్ సినిమా గన్లో ఇవి జరుగుతూ ఉంటాయి. డైలాగులు ఏమో ఎప్పుడో తెలుగు డైలాగ్స్ ఉంటాయి. లేదు, యాక్చువల్ గా చాలా పొటెన్షియల్ ఉంది సినిమా. కరెక్ట్ గా అంటే వాళ్ళు హ్యాండిల్ చేస్తుంటే బాగా వచ్చేది. డబ్బింగ్, మ్యూజిక్ ఇవన్నీ దించేసాయి సినిమాని. కొన్ని సీన్లు జరుగుతూ ఉంటాయి, అక్కడ జరిగేది ఒకటే, వెనకాల వచ్చే మ్యూజిక్ ఒకలా ఉంటుంది. తెలుగు డైలాగ్స్ కూడా అంతే. డైలాగ్స్ అస్సలు సెట్ అవ్వాలి. సినిమా అంటే మేబీ డబ్బింగ్, మ్యూజిక్ బాగా చేస్తుంటే సినిమా పెద్ద హిట్ అయ్యేదేమో. బట్ అదర్వైజ్ కేజీఎఫ్ తో అసలు కంపేర్ చేయదు. కేజీఎఫ్ తో కంపేర్ చేస్తే అరగంటలో లేచి వచ్చేస్తాం లోపల నుంచి. అది కేజీఎఫ్ దగ్గరికి కూడా వెళ్ళదు. అంటే ఆ స్టాండర్డ్ వేరు, ఇది వీళ్ళు తీసింది వేరు. నేర్చుకునేది ఏమన్నా అంటే బోల్డ్ సీన్స్ అనేవి ఇండియన్ సినిమాకి కొంచెం డిఫరెంట్. హాలీవుడ్ లో అక్కడ అంతా కామన్ కదా. ఇక్కడ ఏంటంటే వీళ్ళు ట్రై చేశారు, అందుకే సబ్జెక్ట్ బాగుంది, కరెక్ట్ గా హ్యాండిల్ చేస్తుంటే సినిమా చాలా బాగా వచ్చేది. తెలుగు మీద అసలు కాన్సన్ట్రేట్ చేయాలి. అది అందరికి కలిపి ఏం క్యారెక్టర్ ఉండదు. హాఫ్ అన్ అవర్ అలా ఉంటారు అంతే. అదే పని చేశారు అంతే.